తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భవన నిర్మాణం ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కార్మిక శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. విజయవాడలోని కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి మన రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు, అడిషనల్ సెక్రటరీ, కమిషనర్ ఆఫ్ లేబర్ గంధం చంద్రుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సెస్ కలెక్షన్ గురించి, కార్మికుల సంక్షేమం కోసం, కార్మికులు పడే ఇబ్బందుల దృష్ట్యా విశాఖపట్నం నగరాల్లో కార్మికులకి ఇబ్బందులు పడకోకుండా వాళ్ళకి ఒక భవనం నిర్మాణం జరుగుతుంది. ఏదైనా వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ గాని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళ పిల్లల కోసం ఒక ప్రోగ్రామ్, ఆన్లైన్ శిక్షణ వాళ్ళ పిల్లలందరికీ కూడా మరి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ కి తెలపడం జరుగుతుంది. మనం సెస్ కలెక్షన్ లో భాగంగా ఈవేళ చాలా పట్టణాల్లో కానీ కార్పొరేషన్లో కానీ సెస్ కలెక్షన్ పూర్తిగా జరుగుతుంది. ముందు స్ట్రక్చర్కే ఇది వసూలు చేయడం జరుగుతుంది. తర్వాత జరిగిన వర్క్ కి ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడం లేదని, అలాగే పంచాయతీల్లో ఎక్కడా కూడా సెస్ కలెక్షన్ జరగడానికి తగినంత మరి స్టాఫ్ లేరని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సెస్ కలెక్షన్ ని ఉపయోగించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి గారిని, అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ సెస్ కలెక్షన్ పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి గౌరవనీయులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారి ద్వారా ఈ కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి, ఏదైతే బోర్డులో గత 2 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి గాను ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకోవడానికి చర్చించుకోవడం జరిగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి షాక్ తగిలింది. వైసీపీ కార్పొరేటర్ పద్మారెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగగా కూటమి కార్పొరేటర్లు వైసీపీకి ఓటు వేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మారెడ్డి మాట్లాడుతూ తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళలను మార్చారనే బాధ కార్పొరేటర్లో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బు ఖర్చు చేయలేదని, ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెరలేపిందన్నారు. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి అమానుషమని వైసీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న పేర్కొన్నారు. కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సంస్కృతి మంచిది కాదని మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్సీపై ఇలాంటి భౌతిక దాడులకు దిగడం కూటమి నాయకులు, గూండాలకు ఎంతమాత్రం సమంజసం కాదని వివరించారు. ఎమ్మెల్సీలపై దాడి వంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పులివెందుల్లో ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడిని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. జడ్పీ ఉప ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఆ ఎలక్షన్ ప్రచారంలో వెళ్ళినటువంటి ఎవరైతే శాసన మండలి సభ్యుడిగా, బీసీ ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రమేష్ యాదవ్ గారి మీద తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి దుర్మార్గమైనటువంటి సంస్కృతిని అవలంబిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒకేసారి 100 మంది మీద పడిపోయి కత్తులతోటి, రాడ్లతోటి దాడి చేయటం ఇది భారత రాజ్యాంగానికి పూర్తి విరుద్ధం అని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏంటిది? ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే రాక్షస పాలనలో ఉన్నామా? ఒక బలహీన వర్గాల్లో ఉండేటువంటి ప్రతినిధి ఎమ్మెల్సీగా ఉంటే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారానికి వెళ్తే దాడి చేస్తారా? ఆ వ్యక్తిని కొడతారా? ఆ వ్యక్తిని కత్తులతోటి దాడి చేస్తారా? చెయ్యి ఇరిగిపోయే పరిస్థితి, ఒక వ్యక్తి అయితే ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఏదైతే విత్తుతా ఉన్నారో అదే కోసుకునే పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఏంటిది? ప్రజాపాలన ఒక పక్కన పోయింది, ప్రజా సంక్షేమ పాలన ఒక పక్కన పోయింది, మీరు ఇస్తారనేటువంటి సూపర్ 6 పక్కన పోయింది. ఇవాళ డబుల్ రాజకీయాలు చేస్తూ ఇవాళ ఫ్యాక్షనిజాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మళ్ళా ఆగిపోయినటువంటి ఫ్యాక్షనిజాన్ని సృష్టించడం కరెక్ట్ కాదు.
కూటమి ప్రభుత్వం దీన్ని వైఖరి మార్చుకుని ప్రజాపాలన మీద పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక బలహీన వర్గానికి సంబంధించినటువంటి ఒక బీసీ ప్రతినిధి కాబట్టి ఆ వ్యక్తిని దాడి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడ జరుగుతూ ఉంది? ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. ఒక శాసన మండలి సభ్యుడికి ఇవ్వాల్సిన గౌరవం పోలీసు డిపార్ట్మెంట్ ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది. పోలీసు డిపార్ట్మెంటే ఒక పక్కన ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది. మరి ఇలా హోంశాఖ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉందో తెలియదు పాపం. ఇలా హోంశాఖ మంత్రి గారు అయితే చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే బలహీన వర్గాల మీద దాడులు చేస్తే దాడి కాదా? ఒక్కసారి మీరు వైఖరి మార్చుకోవాలి. ఒక్కసారి మీరు ప్రజాపాలన మీద దృష్టి పెట్టమని ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంచార జాతుల సంఘం పక్షాన హృదయపూర్వకంగా ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు కనుక వైఖరి మార్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. మేము అనవసరంగా తప్పు చేసాం, ఇలా ఓటేసాం, అనవసరంగా కూటమి పాలన అధికారంలోకి వచ్చింది, కానీ మేము పూర్తిగా నష్టపోతున్నామని బాధ ఒక పక్కన ఉంది. దాన్ని మీరు డైవర్ట్ చేయడం కోసం రకరకాల రాజకీయం చేయటం ఇది పూర్తి విరుద్ధం. మీరు వైఖరి మార్చుకోకపోతే కనుక ప్రజలు తగిన బుద్ధి చెప్తారని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో పరిపాలనా సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చెల్లాచెదురుగా ఉన్న మంత్రిత్వ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ సెంట్రల్ విస్టా పునరాభివృద్ది ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కర్తవ్య భవన్ 3ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సమీకృత పరిపాలనా సముదాయం వల్ల ప్రభుత్వానికి ఏటా అద్దెల రూపంలో ఖర్చయ్యే 1500 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. क्रांति का महीना अगस्त और 15 अगस्त से पहले ये ऐतिहासिक अवसर हम एक के बाद एक आधुनिक भारत के निर्माण से जुड़ी उपलब्धियों के साक्षी बन रहे हैं। यहां राजधानी दिल्ली में ही कर्तव्य पथ, देश का नया संसद भवन, नया रक्षा भवन, भारत मंडपम, यशोभूमि, शहीदों को समर्पित नेशनल वॉर मेमोरियल, नेताजी सुभाष बाबू की प्रतिमा और अब ये कर्तव्य भवन, ये केवल कुछ नए भवन और सामान्य इंफ्रास्ट्रक्चर नहीं है। अमृत काल में इन्हीं भवनों में विकसित भारत की नीतियां बनेगी, विकसित भारत के लिए महत्वपूर्ण निर्णय होंगे। आने वाले दशकों में यहीं से राष्ट्र की दिशा तय होगी। मैं आप सभी को और सभी देशवासियों को कर्तव्य भवन की बहुत बहुत बधाई देता हूं। मैं इसके निर्माण से जुड़े सभी इंजीनियर्स और सभी श्रमिक साथियों का भी आज इस मंच से धन्यवाद करता हूं। हमने इस इमारत को बहुत मंथन के बाद कर्तव्य भवन नाम दिया है। कर्तव्य पथ, कर्तव्य भवन, ये नाम हमारे लोकतंत्र की, हमारे संविधान की मूल भावना का उद्घोष करते हैं। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో సోలార్ విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సదస్సు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్.
జైల్లో పెట్టడం అంటే పరువు ప్రతిష్ట దెబ్బతీయడమేనని జగన్ అద్భుతమైన పదాలు వాడుతున్నారు. విమర్శలు గుప్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. పులివెందుల్లో అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతలు నెలకొల్పండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైసీపీ ప్రతినిధుల బృందం ఫిర్యాదు. ఢిల్లీలో కొత్త పరిపాలనా సౌధం కర్తవ్య భవన్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఏటా అద్దెల రూపంలో చెల్లిస్తున్న 1500 కోట్లు ఆదా అవుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.